హాయ్ అందరికీ, ఎక్కడికి వెళ్తుందని చూస్తున్నారా? ఈ పాటికే తమ్నెల్లో అర్థమైండొచ్చు. అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నామో. ఉదయం 5 గంటలకి గంట కొట్టినట్లు లేచి ఎక్కడ పోతుందో చూడండి. A few moments later. అమ్మమ్మ ఇంటికి వెళ్తే అంతే అండి, అలారం పెట్టి లేపినట్టు లేస్తారు పిల్లలు. అదే మా ఇంట్లో మాత్రం మా అచ్చునైతే లేవురా అని లేపుతా ఉండాలి, స్కూల్కి టైం అవుతుంది అని. మమ్మీకి హెల్త్ బాగాలే అంటే ఫ్రైడే ఈవినింగ్ అచ్చుని స్కూల్ నుండి తీసుకురాగానే స్టార్ట్ అయ్యాము. ఆ రోజు చాలా ట్రాఫిక్ ఉండే, 3 hours పడింది. ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టేసి మేము తినేసి పడుకున్నాము. మమ్మీకి నెక్ దగ్గర నరాలు ఒత్తుకొని పోయి అక్కడి నుంచి లెఫ్ట్ హ్యాండ్ అంతా బాగా నొప్పి వచ్చేస్తుంది. ఎక్స్రే, ఎంఆర్ఐ అన్నీ చేపించాము. 3 months హ్యాండ్ కదిలించొద్దు అనేసి అన్నారు. ఈ ఇష్యూ 2 months నుండి ఫేస్ చేస్తుంది. స్టిల్ తక్కువ కాలేదు. ఈవెన్ జుట్టు వేసుకోవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. మెడిసిన్స్ వాడుతున్నారు, ఇంకా టైం పడుతుందని డాక్టర్ అంటున్నారు. త్వరగా తక్కువ అవ్వాలని ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. అచ్యుత్ మార్నింగ్ లేవగానే బాగా గంతులేసాడండి. ఇంకా టమ్మీ పెయిన్ వస్తుంది, వామిటింగ్ వచ్చినట్టు అవుతుందని డల్ అయిపోయాడు. ఇంకా మమ్మీ డిష్ తీసింది. తర్వాత కాసేపటి తర్వాత నార్మల్ అయ్యాడు. పిల్లలు ఇక్కడికి వస్తే చాలా అల్లరి చేస్తారండి. మమ్మీ డాడీ లాడు వల్ల మరింత రెట్టింపు అయిపోతుంది అల్లరి. డాడీకి పిల్లలంటే చాలా చాలా ఇష్టం. వాళ్ళని మంచిగా ఎంగేజ్ చేస్తాడు, మంచిగా ఆడిపిస్తాడు, తినిపిస్తాడు, ఆడతాడు వాళ్ళతో, వాళ్ళ గోలంతా భరిస్తాడు. పిల్లలతో కాసేపు టైం గడపాలి, అది కూడా క్వాలిటీ టైం. కొన్ని పేరెంటింగ్ టిప్స్ పాటిస్తే పిల్లలు చాలా యాక్టివ్గా అవుతారు. ఈ మధ్యకాలంలో వారంలో 6 రోజులు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. పేరెంట్స్ ఏమో జాబ్కి వెళ్ళిపోతారు. ఇద్దరు ఉండేది సండే మాత్రమే. కాబట్టి ఆ రోజు పిల్లలతో మనం క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు. సండే ఆల్మోస్ట్ పేరెంట్స్ పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ టైంలో చాలామంది రెస్ట్ తీసుకోవడానికి చూస్తుంటారు. మళ్ళీ సండే వస్తే ఎవరి పనిలో వారు బిజీ అయిపోతారని. ఇలా చేయడం వల్ల పిల్లలకు పేరెంట్స్కి మధ్య చనువు తగ్గిపోతుంది. పిల్లలు కూడా డల్గా అయిపోతారు. కాబట్టి మనకి ఉన్న కొద్ది సమయంలోనే పిల్లల్ని యాక్టివ్గా ఉంచుతూ వారితో చనువు పెంచుకునేందుకు సండే రోజు ఖచ్చితంగా ప్రొడక్టివ్గా ఉపయోగించుకోవాలి. పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అన్నది చాలా ముఖ్యమైనది. అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో, ఉత్సాహం ఇస్తుందో, పిల్లల్లో మానసిక ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది. వారు యాక్టివ్గా ఉండేలా మీతో హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేందుకు హెల్ప్ అవుతుంది. వారిలోని సామర్థ్యం లేదా శక్తిని బయటకు తీసుకునేందుకు ప్రయత్నిస్తే వారు ఇంకా మెరుగవుతారు. అంతేకాని వారిని భయపెట్టి బలవంతంగా చదివించినా, కంట్రోల్ చేసినా మీరు వారిని పెంచడంలో ఎలాంటి అర్థం ఉండదు. हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? No, 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 no.